భారతదేశంలోని ఒక రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్‌ని నాది నాది అని చెప్పుకుంటూ ఓ పేరు పెట్టుకుని ఆళ్ళ మ్యాప్‌లో పెట్టేసుకున్నటువంటి చైనా, పరిపాలన మన దేశంలో ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి పాస్‌పోర్ట్‌లు కూడా అక్కర్లేదు. మీరు డైరెక్ట్‌గా చైనాలో భాగమని వచ్చేయండి ఇలాంటి పిలుపులు ఇస్తా ఉంటది. అట్లాగే మొన్న అరుణాచల్ ప్రదేశ్ మహిళ చైనాకి వెళ్తే "నువ్వు అసలు భారత పాస్‌పోర్ట్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు చైనా అమ్మాయివి కదా!" అంటూ రచ్చ రచ్చ చేసి ఏడుపిచ్చుకు తింటే భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకున్నాక వదిలిపెట్టింది గుర్తుంది కదా! ఇప్పుడు మళ్ళీ అట్లాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడేందుకు తనని చైనా అధికారులు నిర్బంధించారని భారత్‌కు చెందిన ట్రావెల్ వ్లాగర్ అనంత్ మిత్తల్ ఆరోపించాడు. ఈ నెల 16న జరిగిన ఈ ఘటన గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు. ఆన్ రోడ్ ఇండియా అనే పేరుతో అనంత్ ట్రావెల్ వీడియోలు చేస్తుంటాడు. ఇటీవల తన స్నేహితుడిని కలిసి చైనా వెళ్ళానని, గ్వాంగ్‌జో విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ ప్రక్రియ క్రమంలో తను సీనియర్ అధికారి పక్కకి తీసుకెళ్లారన్నాడు. అక్కడ ఓ ప్రాంతంలో కూర్చోబెట్టారు. తనతో పాటు మరో కొరియా, బంగ్లాదేశ్‌కి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారన్నారు. దాదాపు 15 గంటలు తను విచారించారన్నాడు. తన లగేజీని తనిఖీ చేసి అందులో ఉన్నటువంటి ఫోన్లు, ల్యాప్‌టాప్, కెమెరా ఫోన్లన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. నిర్బంధ సమయంలో తనకు కనీసం ఆహారం కూడా అందించలేదని, అక్కడ భారతీయ రాయబార కార్యాలయం అధికారులతో కూడా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పాడు. విచారణ ముగిసిన తర్వాత తను వదిలేశారని, ఘటన తను మానసికంగా కుంగదీసిందని వాపోయాడు. అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడినందుకే ఇదంతా చేశారు అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు అతను.